ఏటీసీ, ఐటీఐ ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని మనం ఏటీసీ అంటున్నాము. అడ్వాన్స్ టెక్నాలజీ అంటేనే పేరే తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ ఇవి. ఐటీఐలు అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ బేసికలీ. దాంట్లో ఇండస్ట్రియల్ ట్రేడ్స్కి సంబంధించి ఇంతకుముందు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ టెక్నిక్స్ వాటికి సంబంధించినటువంటి కోర్సెస్ అన్నమాట ఇవి. మరి ఇప్పుడు ఈ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఎందుకు అవసరమని చూస్తే మీరు వీటిని ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్ అంటున్నారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0. ఇప్పుడు జేమ్స్ వాట్ కనిపెట్టినటువంటి ఆవిరి ఇంజను, తర్వాత నీటి ఆవిరితో తయారు చేసిన యంత్రాలు పోవడం అనేది ఇండస్ట్రీస్ 1.0 అంటారన్నమాట దాన్ని. దాని తర్వాత వచ్చినటువంటి ప్రొడక్షన్ టెక్నాలజీస్, ఆటోమేషన్ టెక్నాలజీస్, ఫాస్ట్ టెక్నాలజీస్ అంతా కూడా ఇండస్ట్రీ 2.0 అంటారు. ఎప్పుడైతే కంప్యూటర్ యుగం వచ్చిందో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిందో దాన్ని ఇండస్ట్రీ 3.0 అంటారు. ప్రస్తుతమైన టెక్నాలజీ యుగం ఏంటంటే ఇండస్ట్రీ 4.0. దీంట్లో ముఖ్యంగా అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వచ్చేసింది బేసికల్గా. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఓరియంటెడ్ ఐఓటీ థింగ్స్ అంటారు, ఇంటర్నెట్ ఆపరబుల్ థింగ్స్ బేసికల్గా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అట్లాగే రోబోటిక్స్, ఇవన్నీ కూడాను వీటిని ఇండస్ట్రీ 4.0 అంటున్నారు. ఈ ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ అనే దాంట్లోనే ఇప్పుడు చాలా ఫాస్ట్గా మనుషులకు కూడాను అంత శ్రమ లేకుండా టెక్నాలజీని తీసుకొచ్చి సాఫ్ట్వేర్తో టెక్నాలజీని మెషిన్లు తయారు చేస్తున్నారు. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సుల్లో మనం ఇప్పుడు కొత్తగా మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వీటిని వారు వచ్చిన తర్వాత మాట్లాడి టాటా టెక్నాలజీ అనేటువంటి సంస్థని, టాటాస్ ఆర్ నోన్ ఫర్ దేర్ ఇండస్ట్రియల్ స్కిల్స్, వారితో మాట్లాడి మనకున్నటువంటి ఐటీఐల్లో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులు పట్టుకొచ్చారన్నమాట. దాని తర్వాత ఐటీఐల్ని ఏటీసీలుగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లకు మనం మారుస్తున్నాం. సో దీన్నే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్. దీని ద్వారా మన దేశంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడాను మనం స్కిల్డ్ పీపుల్ని, స్కిల్డ్ ఐటీఐ స్టూడెంట్ని ఇవ్వగలిగితే ఇంకా మంచి ప్రొడక్షన్ రంగంలోకి వెళ్తుంది అనేది వారి ఉద్దేశము. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, $1 ట్రిలియన్ ఎకానమీ మనం తయారు చేయాలని చెప్పేసి. మరి $1 ట్రిలియన్ ఎకానమీ తయారు చేయాలంటే ఇండస్ట్రీ ప్రొడక్షన్ బాగుండాలి, స్కిల్డ్ పీపుల్ ఉండాలి. దానికి ఉపయోగపడే రీతిలో వారు తీసుకొచ్చినటువంటి సెంటర్లే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అండి.